ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి మండల పరిధిలోని తుమ్మూరు గ్రామంలో 50 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ వీరందరికీ కూడా కాంగ్రెస్ కండువా కప్పి సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఏం మాట్లాడారో ఇప్పుడు మన వారి మాటలోనే చూసే ప్రయత్నం చేద్దాం. ప్రతి మీటింగ్ లో చెప్పేది ఒకటి, ఇప్పుడు పొద్దున్నే 7కి లేస్తే 10కి ప్రతి విలేజ్ తిరిగి వస్తున్నాం. మేమున్న విలేజ్లో మీరు తిరగడం దయచేసి ఎవరికి ఏం కావాలో ఒకసారి చూసుకోండి. ఏ ఇంటికి రేషన్ కార్డు కావాలా, ఇల్లు ఎవరికన్నా లేదా, ఇళ్ళ రేషన్ కార్డు కావాలా, ఎల్ఓసీలు ఏమైనా కావాలా, ప్రతిదీ అడగమని చెప్తున్నాం. అండ్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అసలు మన ఊళ్ళో ఎంత రుణమాఫీ అయిందో కూడా తెలియదు, ఎంతమంది రైతులు లబ్ధి పొందారో తెలియదు, ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయో తెలియదు. అవునా? ఇది అసలు సన్న బియ్యాన్ని బోనస్ మన ఊరికి ఎన్ని కోట్లు వచ్చింది, రుణమాఫీ ఎంత అయింది, కరెంటు బిల్లు మనకి మన గ్రామంలో ఉన్న ఇళ్ళకి ఎంత కరెంటు బిల్లు నెలకు కడుతున్నాం మనం గవర్నమెంట్ నుంచి అంటే ఇవన్నీ మనం చూసుకోవాలి. మనకి డేటా ఉండాలి. ఒక ఇంటికి వెళ్ళగానే మనం ఈ డేటా చెప్పాలి. ప్రతి ఇంటికి వెళ్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం ఆ ఇంటికి వెళ్తే కరెంట్ ఉంది, సన్న బియ్యం ఇస్తూనే ఉన్నాం కదా, బోనస్ ఇస్తూనే ఉన్నాం, బయటకు వస్తే బస్సు మీద వెళ్తూనే ఉన్నారు, రైతు 2 లక్షల రుణమాఫీ జరిగింది, ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఉన్నది. అంటే ఒక్క ఇంట్లో దాదాపు 6 నుంచి 10 పథకాలు ఉన్నాయి. అయినా అది చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యి మెయిన్ థింగ్. ఇంకోటి కూడా ఏంటంటే మన ఇందిరమ్మలు ఇచ్చిన వాళ్ళు కూడా మనం చేయలేదు. అదొకటి బాధాకర విషయం. ఎందుకంటే మనం ఇచ్చింది ఎందుకు వాళ్ళు చేస్తారనే కదా, మనకి 90 లక్షలు మనకి తోడు ఉంటారని చెప్పి ఒకటి ఇచ్చాం. అది కూడా కొంచెం బ్యాడ్. కాకపోతే మనం ఏం చేసినా పారదర్శకంగా ఉంటుంది. ఇక్కడ ఏం దొంగతనంగా అది లేదు. ఏదన్నా అందరినీ పిలిచే మాట్లాడతాను, అందరి సమక్షంలో జరుగుతుంది తప్ప వాళ్ళు ఏదో చెప్తారు ఇల్లు మేము అందిస్తాం కానీ ఎమ్మెల్యే గారు తప్ప ఎవరు కూడా ఒక ఇల్లు కూడా ఇవ్వలేరు. ఏ చైర్మన్ ఇవ్వలేరు, ఏ మంత్రులు ఇవ్వలేరు. త్రూ ఎమ్మెల్యే గారి ద్వారా అవుతుంది. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. చిట్టి గారికి ఏదైతే మంచి చేయడానికి నేను ఎప్పుడు ముందే ఉంటా, దాని గురించి మీరు ఆలోచించే పని లేదు.